హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గేమ్ చేంజర్ మూవీకి అయితే యూఎస్ఏలో చాలా పెద్ద అన్యాయం అయితే జరుగుతుంది. గేమ్ చేంజర్ యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ అయిన శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ అయితే కావాలనే టార్గెట్ చేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ యూఎస్ఏలో అయితే ఇంతకు ముందు స్టార్ హీరోల సినిమాలను ఏ విధంగా బుకింగ్స్ రిలీజ్ చేశాడో, గేమ్ చేంజర్ మూవీకి ఏ విధంగా రిలీజ్ చేశాడో, ఎన్ని XD షోస్ రిలీజ్ చేశాడో దాన్ని బట్టి మనం గేమ్ చేంజర్ మూవీకి చాలా అన్యాయం జరుగుతుందని ఇట్టే కనిపెట్టేయవచ్చు. అసలు మ్యాటర్ ఏంటంటే పుష్ప 2 మూవీకి 18 రోజుల ముందు XD షోస్ రిలీజ్ చేస్తే అన్ని ఏరియాస్ లో సాధారణ షోలు మరియు XD షోలు రిలీజ్ చేస్తే ఆల్మోస్ట్ 18 రోజుల ముందుగాను పుష్ప 2 మూవీకి అయితే $8 లక్షల వచ్చాయి. దేవర మూవీకి కూడా కార్పొరేట్ బుకింగ్స్ జరిగాయనేసి ఒక గాసిప్ ఉన్నా కానీ $7 లక్షల వసూలు చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ అయిన గేమ్ చేంజర్ మూవీకి మాత్రం రిలీజ్ కు ముందు 18 రోజుల ముందు కేవలం $3 లక్షల మాత్రమే వసూలు చేసింది. యాంటీ ఫ్యాన్స్ వచ్చేసి గేమ్ చేంజర్ మూవీ యూఎస్ఏ బుకింగ్స్ వచ్చేసి చాలా అంటే చాలా స్లోగా ఉంది. మళ్ళీ ఇది ఒక పాన్ ఇండియా మూవీనా, రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టారా, ఇదేనా మీ బుకింగ్స్ అనేసి చాలా నెగిటివిటీ ట్రోల్ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్. ఇక్కడే అసలు విషయం దాచేశారు. అసలు మ్యాటర్ ఏంటయ్యా అంటే యూఎస్ఏలో సాధారణ ఆడియన్స్ చూడడానికి సాధారణ థియేటర్స్, సాధారణ షోస్ ఉంటాయన్నమాట. అదే విధంగా ఇంకా హై ఎండ్ పిక్చర్ క్వాలిటీ, హై సౌండ్ క్వాలిటీ ఉన్న థియేటర్స్ మరికొన్ని ఉంటాయి. అయితే మాక్సిమం యూఎస్ఏ ఆడియన్స్ వచ్చేసి హై క్వాలిటీ ఎక్కువ ఉండే XD షోస్ కు బుక్ చేసుకోవాలనేసి ఎక్కువ మంది ఎదురు చూస్తుంటారు. కానీ ఇక్కడే ఒక పెద్ద లాస్ అయితే గేమ్ చేంజర్ మూవీకి జరుగుతుంది. అయితే ఇప్పుడు రిలీజ్ కు 18 రోజుల ముందు XD షోస్ లో ఇంతకు ముందు వచ్చిన స్టార్ హీరోస్ మూవీస్ కు ఏ విధంగా బుకింగ్స్ జరిగాయో ఇప్పుడు మనం చూద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీకి అయితే రిలీజ్ కు ముందు 18 రోజుల ముందుగాను 211 XD షోస్ రిలీజ్ చేస్తే $239 వసూలు చేసింది, 17% ఆక్యుపెన్స్ తోటి. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ XD షోస్ 18 రోజులకు ముందుగాను రిలీజ్ చేస్తే 198 XD షోస్ గాను $414 లక్షల వసూలు చేసింది, 32% ఆక్యుపెన్స్ తోటి. పుష్ప 2 మూవీ వచ్చేసి రిలీజ్ కు ముందు 18 రోజుల ముందుగాను 200 షోస్ XD షోస్ రిలీజ్ చేస్తే $5 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ విషయానికి వస్తే 18 రోజుల ముందు కేవలం 38 XD షోలలో గేమ్ చేంజర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రిలీజ్ చేస్తే $72,000 వసూలు చేసింది, అది కూడా 26% ఆక్యుపెన్స్ తోటి. అయితే గేమ్ చేంజర్ మూవీకి వచ్చేసి వరల్డ్ వైడ్ గా విపరీతమైన హైప్ ఉంది, విపరీతమైన డిమాండ్ అయితే ఉంది. వరల్డ్ వైడ్ గా విపరీతమైన హైప్ మరియు అత్యధిక డిమాండ్ ఉన్న గేమ్ చేంజర్ మూవీకి ఇంత పెద్ద అన్యాయం చేస్తుంది మరెవరో కాదు, యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ అయిన శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ మంది అనుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే గజ్జి అనే ఒక గజ్జి కొంతమందికి ఎక్కువగా ఉంటుందన్నమాట. అని మూలాన రేంజ్ లో అన్యాయం చేస్తున్నాడేమో అనేసి చాలా మంది అనుకుంటున్నారు. కొంతమంది అయితే జనవరి 1 నుంచి అన్ని షోస్ ఒకేసారి రిలీజ్ చేస్తాడేమో అని అంటున్నారు. సో ఏదేమైనప్పటికీ గేమ్ చేంజర్ మూవీకి అయితే ఇప్పటి వరకే అయిపోవాల్సిన డ్యామేజ్ అయితే అయిపోతుంది. ఇదన్నమాట మ్యాటర్.